మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తూ అలాగే ఈ నేపథ్యంలోనే అలాగే దీనికి వ్యతిరేకంగా గత కొన్ని రోజుల నుంచి కూడా వైసీపీ ఉద్యమం చేపట్టింది. అలాగే కోటి సంతకాల సేకరణ అయితే చేపడుతున్నారు. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని అయితే సేకరించిన నేపథ్యంలో ఈరోజు జిల్లా ప్రధాన కార్యాలయాలకు అయితే ఈరోజు వైసీపీకి సంబంధించి పార్టీ కార్యాలయానికి అయితే తరలి వెళ్తున్నారు. చూడొచ్చు పిఠాపురం నియోజకవర్గం నుంచి అలాగే పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కోటి సంతకాల సేకరణ చేసి ఈరోజు కాకినాడ జిల్లా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మేడం గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి కోటి సంతకాల సేకరణ ఏ విధంగా సాగిందని? కోటి సంతకాల సేకరణ చాలా ఉధృతంగా మరి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పార్టిసిపేట్ చేశారు. నిజంగా చెప్పాలంటే పార్టీలు అంటే రాజకీయ పార్టీలు సంతకాల సేకరణ కార్యక్రమం అనేది కొన్ని కార్యక్రమాల్లో చేస్తూ ఉంటారు. బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో ఏర్పడిన తర్వాత ఈ రకంగా కార్యక్రమం ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతిగా మన పిఠాపురం నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలో 50 వార్డులు ఉంటే 50 వార్డుల్లో సమావేశాలు ఏర్పాటు చేసి మా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు వీధుల్లో తిరిగి ప్రజలందరి దగ్గర స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం గురించి వివరిస్తే సంతకాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 3 మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా సమావేశాలు పెట్టి గ్రామాన వార్డున తిరిగి సంతకాల సేకరణ చేయటం. అంతేకాకుండా సంతకాల సేకరణ ఒక ప్రహసనం లాగా ఏదో ఒక కార్యక్రమం చేసేసి ఇంటి దగ్గర కూర్చుని సంతకాలు పెట్టే లేకుండా ప్రజల దగ్గర నుంచే స్వచ్ఛందంగా సంతకాలు తీసుకోవడం, సంతకం పెట్టడం, పేరు రాయడం, వివరాలు ఇవ్వడం, ఫోన్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ ఒక్క మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించడం జరిగింది. మేము 50,000 పిఠాపురం నియోజకవర్గం నుంచి 50,000 అనుకుంటే దాన్ని మించి కూడా చాలా వరకు సంతకాలు ఇంకా ఇప్పుడు కూడా ఈరోజు కూడా మనం అందరం కూడా ఇక్కడే అందరం బాక్సుల్లో వేసి బాక్సులు సీల్ చేయడం జరిగింది. ఇంకా చాలా కూడా సంతకాలు మా దగ్గర ఇంకా ఉన్నాయి ఫారాలు కూడా పట్టు రావడం జరుగుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఏవైతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు దానికి సంబంధించిన మరి ప్రభుత్వ కాలేజీలు ప్రభుత్వ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేయటం, అందులో 66 సంవత్సరాలకి దారాదత్తం చేయటం అంటే వైద్య విద్యని వైద్య సేవల్ని వ్యాపారం కింద ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని చూడడాన్ని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా వయసులకు అతీతంగా వృత్తులకు అతీతంగా జెండర్కి అతీతంగా అందరూ కూడా స్పందించి దేన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అందరూ కూడా చెప్పడం జరిగింది. సంతకాలు అయితే కోటి సంతకాలు, కానీ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా ఎవరైతే ఈ కూటమిలో ఉండి దీన్ని ప్రతిపాదించారో వాళ్ళు తప్ప ప్రజానీకం అందరూ కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలియజేశారు. మాది ఒక్కటే, ఈరోజు ఈ సంతకాల సేకరణ చేసి ఈ సంతకాలన్నీ కూడా జిల్లా ఆఫీస్కి అందజేయడం జరుగుతుంది. 15వ తారీఖున జిల్లా సమావేశం జరుగుతుంది, జిల్లాలో ర్యాలీ జరుగుతుంది, దాన్ని స్టేట్కి పంపించడం జరుగుతుంది. 17వ తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఇవి స్పందనని గుండె స్పందన, ఇది నిజంగా సంతకాల స్పందన కాదు, ఇది కోటి గుండెల స్పందన. ఇది కోటి గుండెలు కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజల యొక్క స్పందనని తెలియజేయడం జరుగుతుంది. ఈ జీవోని ఈ కూటమి ప్రభుత్వం రద్దు చేసే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంది. ఇవన్నీ కూడా ఫేక్ సంతకాలని కూటమి నాయకులు చెప్తున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? వాళ్ళు ఎప్పుడు నిజం ఎప్పుడు చెప్పారు? వాళ్ళు చెప్పేదంతా ఫేక్. అందుకే మేము చేసేది కూడా ఫేక్ కింద వాళ్ళకి కనబడుతుంది. అంటే పచ్చకామరల వాళ్ళకి లోకం అంతా పచ్చగా కనపడినట్టు వాళ్ళు ఎప్పుడు నేను చెప్పాను, ఇందాకే చెప్పాను, రాజకీయ చరిత్రలో సంతకాల సేకరణ అంటే నామకహా చేసి మిగతా అన్ని ప్రహసనం కింద ఏదో ఇంట్లో కూర్చునో చెట్టు కింద కూర్చునో రాసేసే పద్ధతి కాకుండా ఈరోజు ఇంటికి ప్రతి వ్యక్తికి అది కూడా మేము వివరించి చెప్పాం. మీకు నచ్చితే చేయండి, ఇదిగో మేము గవర్నర్ గారికి ఇస్తాం, ఇది పరిస్థితి. హాస్పిటల్ని అమ్మేయడం ఏంటమ్మా అని చెప్పి సంతకం పెట్టి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి సంతకాలు పెట్టించిన అనుభవాలు మాకున్నాయి. కాబట్టి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వము సూపర్ 6 ఫేక్ అయిపోయింది మొత్తం అన్నీ ఇంక వరుసగా చెప్పుకుంటూ పోతే అవన్నీ కూడా ఏమీ చేయకుండా ఫేక్ వాగ్దానాలు చేసి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తులు ఎవరైతే మాట్లాడతారో మా ఒక కార్యక్రమాన్ని ఫేక్ కింద మాట్లాడతారో మేము స్వచ్ఛందంగా రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని స్వచ్ఛంగా ప్రజల దగ్గర నుంచే స్వీకరించాం. చాలా బాగా స్పందించారు.
ప్రజలకి పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మా వైఎస్ఆర్సీపీ కుటుంబం తరపున మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీడియా అతీతంగా కూడా వచ్చి సంతకాలు పెట్టారన్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? అది కరెక్ట్ అండి. పార్టీలకు అతీతంగా అది ఏ పార్టీ అయినా కావచ్చు, అందరూ కూడా వచ్చి ఏం చెప్పారంటే వాళ్ళు చెప్పింది పార్టీకి సంతకం పెట్టున్నారు, మా పార్టీ కానీ కాదు. ఈ ఇష్యూలో కూటమి ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి నేను పలానా పార్టీ అని పేరు చెప్పి సంతకాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇది వాస్తవంగా జరిగింది. ఎందుకంటే అందరూ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు ప్రైవేటీకరణ చేయడాన్ని అందరూ కూడా నిరసిస్తున్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి రావలసిందే, జీవోని రద్దు చేయవలసిందే. ఈ విధంగా చేస్తే మల్టీ స్పెషాలిటీ స్థాయి వైద్యం పేదవాడికి అందుతుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నాం, కానీ తప్పుడు ప్రచారం వైసీపీ చేస్తుందని వాళ్ళు అంటున్నారు. అంటే ఇప్పుడు దాకా ప్రభుత్వ హాస్పిటల్ అంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా ముందు ప్రభుత్వాలు నడిపించారు. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఆ వైద్యం ఎవరికి అందలేదా? ఇప్పుడు కేవలం వాళ్ళ వ్యాపార దృక్పథం కోసం ఒక మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అని పెట్టడం తప్ప ప్రభుత్వ హాస్పిటల్ని కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా తయారు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి. ఆ హిస్టరీ చెప్పుకుంటూ వస్తే మీరు ఎక్కడైనా లెక్కలు తీయండి. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని పోస్టులు ఫిలప్ అయ్యాయి, డాక్టర్లు, మెడికల్ సిబ్బంది ఎన్ని పూర్తయ్యాయి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ పొందే అవకాశం ఎవరు ఇచ్చారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇవాళ మీరు సీఎం రిలీఫ్ లేదు, ఎక్కడా కూడా ఎవరికి వైద్య సేవలు సరిగా అందడం లేదు. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏదైతే పిఠాపురం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ఈ యొక్క కోటి సంతకాలు సేకరించినటువంటి బాక్సులను అయితే అలాగే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పెట్టారు. వీటిని అయితే కూడా వీళ్ళంతా కూడా చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. వీటిని ఇప్పుడైతే ఏదైతే బాక్సులతో తరలించి అలాగే ఆ వ్యాన్లో కాకినాడ జిల్లా కేంద్రానికి అయితే ఇప్పుడు తరలిస్తున్నట్టుగా కూడా చెప్పుకొస్తున్నారు. ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి ఈ విధంగా వాళ్ళు సపోర్ట్ చేశారు, మద్దతు తెలిపారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క ఏదైతే తీసుకున్నటువంటి పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకు కూడా మేమంతా కూడా పోరాడతామంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కాకినాడ మాజీ ఎంపీ వంగ గీత గారు ఇస్తున్న ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఆ వాహనాల్లోకి ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 50,000కు పైగా సంతకాలు సేకరించి ఈ విధంగా 175 నియోజకవర్గాల నుంచి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏదైతే పార్టీ కార్యాలయం నుంచి జిల్లా నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయం నుంచి ప్రతి ఒక్కరూ కూడా జిల్లా పార్టీ కార్యాలయానికి వ్యాన్లలో తరలిస్తున్నటువంటి దృశ్యాలు ఈరోజు భారీ ఎత్తున అయితే వీటినైతే తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఈ వ్యాన్ ద్వారా అలాగే వెహికల్పై ఇప్పుడు ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు అలాగే మనం చూస్తున్నాం. అలాగే ఈ యొక్క ఏదైతే పీపీపీ విధానం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఈ విధంగా ఉద్యమాన్ని అయితే చేపట్టారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టిన నేపథ్యంలోనే ఇప్పుడు వాహనాలలో ఈ యొక్క జిల్లా కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. అప్పుడైతే మనం చూస్తున్నాం. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే కోటి సంతకాల సేకరణ చేసిన తర్వాత మొత్తం వీటన్నిటిని కూడా నియోజకవర్గం నుంచి జిల్లా పార్టీ కార్యాలయానికి భారీ ఎత్తున అలాగే పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ అలాగే మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జిల్లా ప్రధాన కార్యాలయాలకు అలాగే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల నుంచి కూడా అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి జిల్లా ప్రధాన కార్యాలయానికి మొత్తం అన్ని కూడా ఈ కోటి సంతకాల సేకరణ ప్రైవేటీకరణ చేసేందుకు ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకోమంటూ కూడా దీన్ని అంతా కూడా ఆపే వరకు మేమంతా కూడా ఉద్యమాన్ని చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా వచ్చి సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఉందని కూడా పిఠాపురం మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.